ఎంపీకి పంపిస్తే అక్కడనేమో కాళేశ్వరానికేమో 1,00,000 కోట్లు ఖర్చు పెడతారు, మొత్తం 1,80,000 కోట్లు పాల్గొంటాం, చీల్చి చెండాడతామని చెప్పంటే తెలంగాణ సమాజం అంతా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వారు మాట్లాడేటువంటి మాటల కోసం ఎదురు చూశారు. మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ యావత్తు కూడా వారు సభకు రావాలి, పాలామూరు రంగారెడ్డి పైన, కృష్ణా జలాలపైన చర్చలో, గోదావరి జలాలపై చర్చలో వాస్తవాలు, ఆ 10 సంవత్సరాలు వాస్తవాలు, ఈ 2 సంవత్సరాలు చర్చిద్దాము, పొరపాటు తప్పు జరిగిన వారిపైన తగు చర్యలు తీసుకుందామని చెప్పిన వేళ చల్లగా జారుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తుందంటే మేము ఆశ్చర్యపోయినారు. అంటే ప్రజలు గెలిపించింది శాసనసభ్యుడి అసెంబ్లీ కొమ్మని కాకపోతే మరెక్కడికని రావడం, సంతకం పెట్టడం, కూర్చోవడం, వెళ్ళిపోవడం, ఆ తర్వాత వారు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయినట్టుగా కూడా చూసినాం. ఈ లోపల 2 రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లకు కూడా 2-3 ఎంపిక చేసినట్టుగా వీళ్ళు వెళ్ళి వాళ్ళ సభా నాయకుడిని పుష్పగుచ్చలించి కూడా మాట్లాడారు. ఫ్లోర్ లీడరు, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా వెళ్ళిపోయినరు. ఈ చర్చలో ఎక్కడ పాల్గొనవలసి వస్తుందని చెప్పని ఫ్లోర్ లీడర్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఈరోజు అసెంబ్లీ నుంచి పారిపోయినట్టుగానే తెలంగాణ సమాజం భావిస్తుంది. ఎక్కడ మిమ్మల్ని అగౌరవపరిచింది సభ అంటున్నాం. ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో మొదటి క్వశ్చన్ ప్రారంభమైన దానికి గౌరవ మంత్రులు సమానం చెప్పి సభ్యులకు సమానం ఇచ్చే క్రమంలో సభానాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మూసీ నది ప్రక్షాళనపైన వారు సమాధానం తెలంగాణ సమాజానికి సభకి ఇచ్చే క్రమంలో నేను మాట్లాడతాను ముందుకు వస్తే అందులో ప్రశ్నోత్తరాల సమయం. ఈరోజు సభ ప్రొసీడింగ్స్ వారికి కూడా తెలుసు, ఎల్ఏ మినిస్టర్గా పనిచేసినట్టు అనుభవం ఉన్నట్టు వారు 3వ క్వశ్చన్లో వారి పేరు ఉంటే సవితా ఇంద్రారెడ్డి గారు, సునీతా లక్ష్మారెడ్డి గారు, హరీష్ రావు గారికి 3 కలిపి ఒక ప్రశ్న వస్తే సవితా ఇంద్రారెడ్డి గారికి మైక్ ఇస్తే నేనే మాట్లాడతాను, సునీతా లక్ష్మారెడ్డి గారికి ఇస్తే మైక్ నేనే మాట్లాడతాను, ఆఖరికి ఆ 2 తర్వాత మీరే మాట్లాడడం మన స్పీకర్ గారు వారికి అవకాశం ఇస్తే మూసీ నదిపైన మాట్లాడే ప్రయత్నం చేస్తారు.